కేసీఆర్ కేసీఆర్ టిఆర్ఎస్ వత్తురా నాయనా వత్తేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి తాకి శ్రీరామ్ కేసీఆర్ బండి సంజయ్ని వెంటనే స్లోగన్ ప్రభుత్వ మండి వైఖరి కేసీఆర్ టిఆర్ఎస్ బండి సంజయ్ని వెంటనే బొడ్డులు పెట్టాలి వత్తురా నాయనా ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం బండి సంజయ్ నాయకత్వం రామారావు పటేల్ గారి నాయకత్వం బండి సంజయ్ వెంటనే వత్తురా నాయనా కేసీఆర్ పాలన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వత్తురా నాయనా కేసీఆర్ పాలన సిగ్గులేని సీఎం సిగ్గులేని సీఎం సిగ్గులేని సీఎం మా రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి వాళ్ళ అత్తగారింటి కాడ అరెస్టు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కు అరెస్టు కోసం అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి నోటీస్ లేక మిమ్మల్ని అరెస్ట్ చేయని పైన ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయితే దానికి రాత్రికి ఆయనకు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. మార్నింగ్ 6 o'clock మాకు కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఘటన జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వము టీఎస్పీఎస్లో కానీ 10వ తరగతి లీకేజ్ పేపర్లలో కానీ అవకతవకలు జరుగుతుంది. ఇది మంచి సంకేతాలు కావని మా బండి సంజయ్ గారు చెప్పేటందుకు ఆయనకు మొదలే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు చాలా దురదృష్టం. ఇటువంటి ఘటన జరగలేదు. ప్రజాస్వామ్యం అంటే అందరికీ హక్కు ఉండాలి. పిల్లగాళ్ళ ఊసులు తీసుకుంటా ఈరోజు మన భవిష్యత్తును నాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంకు పూర్తిగా ఖండిస్తున్నాము.